18 ఏళ్లకు దుబాయ్ జైలు నుండి విముక్తి. ఫలించిన కేటీఆర్ కృషి. స్వగ్రామాలకు చేరుకున్న బాధితులు. హత్య కేసులో దుబాయ్ కోర్టు మరణశిక్ష. మృతుడి కుటుంబంతో మాట్లాడి క్షమాభిక్ష. అనుమతి తెప్పించిన కేటీఆర్. ఎంబసీతో కలిసి దుబాయ్ అధికారులతో దౌత్యం. ఎట్టకేలకు జైలు నుంచి బాధితుల విడుదల. 18 ఏళ్ళు దుబాయ్ జైల్లో మగ్గిండట. ఈ సిరిసిల్లకు సంబంధించిన ఈయన దుబాయ్ ఏదో హత్య కేసులో ఇరుక్కుంటే 18 సంవత్సరాలు దుబాయ్ జైల్లో ఉన్నారు. కేటీఆర్ మధ్యవర్తిత్వంతో మొత్తానికి మొన్న రిలీజ్ అయితే నిన్న ఇక్కడికి మన దేశానికి చేరుకున్నాడు. ఇగో వాళ్ళ భార్య ఏడుస్తుంది, వాళ్ళ పిల్లలు. ఇది ఇట్లా తెలంగాణ ప్రభుత్వం ఉంటే తెలంగాణ పిల్లల మీద దుబాయ్ జైలు నుండి రప్పించిందంటే ఇది మామూలు ముచ్చట. ఇది దుబాయ్ జైలు పడడానికి అంతే సంగతి. అన్నిటికంటే భయంకరమైనవి కొన్ని దేశాలు ఉన్నాయి కదా, అరబ్బు దేశాలు. అవి భయంకరమైన దేశాలుగా, వాటి చట్టాలు దారుణంగా ఉంటాయి. ఇంకా ఉరిదీయలే జైలు వేసిండ్లు. గక్కని జైలు కేటీఆర్ మాట్లాడి తీసుకొచ్చిందంటే ఇది చాలా పెద్ద పని. ఇది మామూలు ముచ్చట కాదు. ఇది వాళ్ళకు విధంగా మరో జీవితం ప్రసాదించినట్టే కేటీఆర్, కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు.